Right. I'm creating the website. Observe clearly. New. మేఘన చూడమ్మా, అర్థం కలదమ్మా. డైనమిక్ వెబ్ ప్రాజెక్ట్. ఒకవేళ ఇక్కడ డైనమిక్ లేకపోతే ఇక్కడికి పోయి అదర్స్కి వెళ్ళండి. అదర్స్కి వెళ్ళి ఇక్కడ మీకు వెబ్ అని ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? వెబ్. వెబ్లోకి వెళ్ళి డైనమిక్ వెబ్ ప్రాజెక్ట్. ఏదైనా సరే డైనమిక్ వెబ్ ప్రాజెక్ట్ తీసుకోవాలి. ఓకే, డైరెక్ట్ తీసుకుని లేదా ఇక్కడికి వెళ్ళి తీసుకోండి. అర్థమైందా? పాయింట్ నెంబర్ 1 రాసుకోండి. రాసుకోండి. అయిపోయింది పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు ప్రాజెక్ట్ నేమ్ ఇస్తున్నాం. రిక్వెస్ట్ డిస్పాచ్. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఫినిష్ కొట్టకూడదమ్మా. సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ కొట్టాలి. అర్థమైందా? ఎస్ఆర్సి మళ్ళీ నెక్స్ట్ ఫినిష్ కొట్టకూడదు. సెకండ్ టైం నెక్స్ట్. అదేనా? నౌ ఇప్పుడు చూడండి, జనరేట్ వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ అని ఒక చెక్ బాక్స్ ఉందా, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత జనరేట్ వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ రాసుకోండి. రాసుకునేప్పుడైతే రాసుకోండి. నెక్స్ట్ జనరేట్ వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకున్నాం. క్లియరా? ఇప్పుడు ఫినిష్. 2 నెక్స్ట్లో ఒకటేమో వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ సెలెక్ట్ చేసుకున్నాక ఓకే. నెక్స్ట్ జావా ఎస్ఆర్సి. చూడమ్మా, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి మనము ఓకే న్యూ సర్లెట్ క్లాస్ని ఓకే సెలెక్ట్ చేసి క్లిక్ చేయని వచ్చేస్తామంట. దానికి అలా నేను చేసి పెడుతున్నా. ఇప్పుడు అంత టైం లేదు చేయాలంటే. అర్థమైంది. లాగిన్ అనే క్లాస్ తీసుకున్నా. ఫస్ట్ లాగిన్ అనే క్లాస్ తీసుకొని దాని సర్లెటే జనరేట్ చేసినది దీని మీద పేస్ట్ చేస్తాం. జస్ట్ పేస్ట్. ఓకే, ఇప్పుడు చూడండి ఆటోమేటిక్ వచ్చేసింది. లాగిన్ సర్లెట్ ప్రోగ్రామే. ఓకే, లాగిన్ సర్లెట్ వచ్చేసింది. వచ్చిందా? ఏమొచ్చిందా? క్లియరా? అలానే సో వెల్కమ్ డాట్ కూడా, ఇది కూడా కాపీ చేసుకోండి. ఓకే, సో ఎస్ఆర్సి మీనే ప్లేస్ చేస్తున్నా. ఎస్ఆర్సి మీనే పేస్ట్ చేస్తున్నాను. 2 క్లాసులు యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ నాకు వెబ్ దాంట్లో మాకు ఇండెక్స్ డాట్ ఎక్స్ఎంఎల్ పేజ్ ఉంటుంది. కాపీ చేస్తున్నాం. దీన్ని కూడా ఏమో ఒక మన పైన ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఏం లేదు. ఓకే, ఇక్కడ వెబ్ కంటెంట్ పైన పేస్ట్ చేసేయండి. పేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ మాత్రం మీరు కాపీ చేసుకోండి. కంటెంట్ అండి, దీన్ని కాపీ చేసుకోండి. ఎక్కడి నుంచి కాపీ చేసుకుంటారు? సర్లెట్ నుంచి కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. అంతే. ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ చూడండి మీరు, దీంట్లో వెబ్ ఐఎన్ఎఫ్లో ఉంటుంది. ఇది వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ సోర్స్ ఆల్రెడీ వచ్చింది. సోర్స్ ఇక్కడ నుంచి డిస్ప్లే కింద నుంచి మొత్తం పేస్ట్ సెలెక్ట్ చేసుకొని తీసేయండి. మీకు కన్ఫ్యూజన్ లేదు. తీసేసి ఇప్పుడు అది పేస్ట్ చేయండి. అయిపోతుంది. ఓకే, వచ్చేసి ఇప్పుడు 1 by 1 చూద్దాం. మాకు ఫస్ట్ నుంచి ఏం చేశాను. ఫస్ట్ చూడమ్మా, ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ ఏం చేశాను ఇక్కడ నేను. ఓకే, లాగిన్ పేజ్ తీసుకున్నా. చూడమ్మా, ఆ ఫామ్ టేబుల్ ఇదంతా మీకు తెలిసిందే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఫామ్లో యాక్షన్ సర్లెట్ 1, ఫామ్లో యాక్షన్ సర్లెట్, దీన్ని నేను ఇంటిగ్రేట్ చేస్తాను. ఈ ఫామ్లో యాక్షన్ నేను సర్లెట్ క్లాస్తో ఇంటిగ్రేట్ చేస్తాను కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇదంతా మీకు తెలిసిందే. హెచ్టిఎంఎల్ కోడ్ తెలుసు కదా ఏమ్మా? దీని తర్వాత క్లాసెస్ చూద్దాం. ఫస్ట్ క్లాస్ డిఫాల్ట్ ప్యాకేజ్ లాగిన్ పేజ్. చూడమ్మా ఏం చేశాను, రెస్పాన్స్ డాట్ సెట్ ఇదంతా బాగానే ఉంది. అయితే నా యూజర్ నేమ్ పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్ ఏది ఇస్తాను వాటిని రిక్వెస్ట్ చేసుకున్నాం. ఎలా రిక్వెస్ట్ చేసుకున్నామా, ఈ యూజర్ నేమ్ అనేది ఇక్కడ ఉంటుంది అన్నమాట. మీకు ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ ఉంటుంది. ఇది ఇది అనమాట. నేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ నువ్వు ఎంటర్ చేసిన 2 యూజర్ నేమ్ పాస్వర్డ్ సేవ్ అయితే వాటి 2ని ఎలా కాల్ చేస్తున్నాం. స్ట్రింగ్ n రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్, రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ 2 యూజర్ నేమ్ పాస్వర్డ్ తెచ్చుకొని, ఒకవేళ మీరు ఇచ్చిన p డాట్ ఈక్వల్ టు అడ్మిన్ అయితే ఓకే ఏంది
పి అంటే ఏంది పాస్వర్డ్ అడ్మిన్ అయితే యూజర్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ రిక్వెస్ట్ డిస్పాచర్ ఆర్డి రిక్వెస్ట్ డాట్ గెట్ డిస్పాచర్ ఆఫ్ సర్లెట్ 2. సర్లెట్ 1 అనేది నేను దేనికి డిక్లేర్ యాక్షన్ అనమాట, ఫామ్ యాక్షన్. దాన్ని నేను ఓకే ఈ క్లాస్ కి డిక్లేర్ చేసుకుంటా లాగిన్ కి. సర్లెట్ 2 అంటే ఇది నేను వెల్కమ్ ఇంటిగ్రేట్ చేసుకుంటా కాబట్టి వెల్కమ్ ఇది రాగానే దీన్ని క్లిక్ చేసి వెల్కమ్కి వెళ్ళిపోతుంది. అది కూడా చూపిస్తుంది మీకు. ఆర్డి డాట్ ఫార్వర్డ్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ అంటే సర్లెట్ 2కి వెళ్ళిపోతుంది అన్నమాట మన రిక్వెస్ట్ మొత్తం. అంటే మనకు వచ్చిన యూజర్ నేమ్ నెక్స్ట్ పేజ్కి పంపిస్తున్నాను నేను. ఓకే నెక్స్ట్ ఉండమ్మా. ఒకవేళ ఎర్రర్ అయితే సారీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎర్రర్. ఓకే రిక్వెస్ట్ డిస్పాచర్ ఆర్డి రిక్వెస్ట్ డాట్ రిక్వెస్ట్ గెట్ డిస్పాచర్ సేమ్ పేజ్ లో ఉంటుంది అనమాట. ఇంక్లూడ్ ఇక్కడేమో ఫార్వర్డ్, ఇక్కడ ఇంక్లూడ్. అర్థమైందమ్మా అనుష, మేఘన? యూజర్ నేమ్ పాస్వర్డ్ తెచ్చుకొని దాన్ని వ్యాలిడేట్ చేస్తున్నాం. దాంట్లో ఖచ్చితంగా యూజర్ నేమ్ పాస్వర్డ్ అడ్మిన్ అయితేనే నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది, లేకపోతే సేమ్ పేజ్ లో ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్ ఇది ఈ సర్లెట్ 2 నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు దీనికన్నా ముందు నేను వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ చూపించాలి మీకు. నేను చూడండి వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్లో చూడమ్మా, ఇండెక్స్ వెల్కమ్ లిస్ట్. ఓకే ఈ సర్లెట్ 1ని ఫామ్ యాక్షన్ ని S1 కి ఇచ్చాను అనమాట. అంటే సర్లెట్ 2ని S2కి ఇంటిగ్రేట్ చేశా. S2 నేమో వెల్కమ్ సర్లెట్ కి, S1 ఏమో లాగిన్ కి. అంటే అర్థమైంది? ఈ S2 సర్లెట్ 2 అంటే ఇక్కడ నేను రాసిన కోడ్లు ఈ సర్లెట్ 2 వెల్కమ్ 2కి ఇంటిగ్రేట్ చేసి కాబట్టి వెల్కమ్ 2లో నేను వెల్కమ్ 1లో యూజర్ నేను కాల్ చేసుకోవచ్చు. అర్థమైందా? ప్రింట్ రైటర్ అవుట్ రెస్పాన్స్ గెట్ రైటర్ స్ట్రింగ్ రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ ఆఫ్ యూజర్ నేమ్ గెట్ చేసుకుని దాన్ని ప్రింట్ చేస్తున్నాను. అర్థమైందమ్మా? క్లియరా? లాగిన్ పేజ్ 1లో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇండెక్స్ పేజ్ తెచ్చుకొని యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ అయితే లాగిన్ పేజ్ 2 పంపిస్తున్నాను. ఎందుకంటే సర్లెట్ 2 రాసుకుని సర్లెట్ 2ని వెల్కమ్ కి ఇంటిగ్రేట్ చేశాను కాబట్టి ఆటోమేటిక్గా నేను నా యూజర్ నేమ్ ఏదైతుందో వెల్కమ్ ఇండెక్స్ పేజ్ అది వెల్కమ్ 2లోకి వెల్కమ్ సర్లెట్ లోకి ప్రింట్ అవుతుంది. సో దానికోసం లాగిన్ సర్లెట్ ఏమో నేను ఓకే వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ లాగిన్ సర్లెట్ ఏమో సర్లెట్ 1 తోటి, అలానే సర్లెట్ 2 తోటి నేను ఓకే వెల్కమ్ సర్లెట్ నేను ఇంటిగ్రేట్ చేసుకుంటున్నాను. అర్థమైందమ్మా? ఇక్కడ వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ చాలా ఇంపార్టెంట్. వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ పైన అర్థం కాకపోతే మీకు ఏం అర్థం కాదు. అర్థమైందా? 1 minute.
Okay, ma. Sorry for the I got one call, that's why I attended it. Okay, right. Now observe point number 1 here, index file. Point number 2, servlet 1 means login servlet. Point number 3, immediately you have to write the web.xml file, otherwise you won't understand. Okay, then we'll go for the welcome servlet. Okay, welcome. See, whenever I am username password I am getting from the index page, I validate if password is admin, username is not mandatory here, password is admin. Go to the next page, I am giving that link with the servlet 2. That servlet 2 link with the, okay, I am linked with the welcome servlet, therefore it navigate to the automatically welcome servlet. So in web.xml, I have to map two things here. One is login page, another one is welcome servlet. Login page with servlet 1, welcome servlet with the servlet 2. Understand? You may get the doubt again. Okay, what is servlet 1, what is servlet 2? Observe clearly. Here form action. This is servlet 1. And I only write in the servlet, in the login page, servlet 2, these two. Okay, that means when I am when I want to navigate to servlet 2, I am attached with okay, welcome servlet. Therefore, automatically welcome servlet will be access the login page. Have you understand? Anusha, Kirtana, Meghana, very very important and difficult. Yes, And sir. also what I can say that ఇప్పుడు దాకా నేర్చుకుంది ఒక ఎత్తు అయితే ఈ వారంలో నేర్చుకుంది ఒక ఎత్తు అనమాట. Okay, Naugi, Suresh, admin. So because of admin, welcome Suresh. This is the servlet 1, navigate to the servlet 2. This is servlet 2. Welcome Suresh. Okay, now see. Welcome. Okay, welcome and plus name of the username. Understand? If it in case run as run on server, click on next. Request dispatcher, click on finish. And the username is Suresh only, but I'm giving nothing. I'm giving different name. Therefore, what happens? Sorry, username password error, and that will be the remain same page. Okay, got my point? Remains in the same page. Clear, Anusha, Kirtana? Yes, understand? అర్థమైందమ్మా? సో మంచిగా 1 by 1 ఫైల్ రాయండి. ఫస్ట్ రాయాల్సింది ఇండెక్స్ పేజ్ రాసుకోండి. ఫస్ట్ రైట్ ఆన్ దిస్ పేజ్ నీట్గా రాసుకోండి.
Sir, your screen is not visible, sir. విజిబుల్ అయింది, ఇప్పుడు కనబడుతుందా స్క్రీన్ మేఘనా? కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది సార్.
Over, sir. అయిపోయిందమ్మా, రాసుకున్నారా? కీర్తన, Yes, sir. అనూష, రైట్. లాస్ట్ ఇది కూడా రాసుకోండి, కింద కింద మిస్ అయ్యింది చూడండి. చాలా జాగ్రత్త, ఎక్కడ ఒక్క పాయింట్ మిస్ అయినా మీకు ఇబ్బంది అది. అయిపోయిందమ్మా, రాసుకున్నారా? Yes, sir. నెక్స్ట్ లాగిన్ పేజ్. లాగిన్ పేజ్